ప్రస్తుతం రాజకీయాల్లో భాషా సంస్కారం మంటగలిసిపోతోంది. ఎవరూ ఊహించని విధంగా 27 ఏళ్ల ఎమ్మెల్యే నోట బూతు పురాణం విని అందరూ షాక్ తిన్నారు. 70 ఏళ్ల వయసు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఆ ఎమ్మెల్యే చేసిన దారుణ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్ నేతలు కొన్నిసార్లు వివాదాస్పద, కఠినమైన పదాలు వాడడం సాధారణమే. కానీ కొత్త తరం రాజకీయ నాయకులు మాత్రం సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే తెలంగాణలోని 27 ఏళ్ల ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాత్రం ఈ విషయంలో ఆ హద్దులు దాటి అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రోహిత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు. నేను ఎవ్వరికీ భయపడను, కేసీఆర్ గాడు సీఎంగా ఉన్నప్పుడే ఉచ్చపోయించిన అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. నేను ఎవ్వని భయపడ్డాను కాదు. అర్థమైందా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోహిత్ అసలు రాజకీయాల్లోనే లేడు. అంతేకాకుండా 70 ఏళ్లకు పైబడిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, 10 ఏళ్లు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అసామాన్య వ్యక్తి మీద 27 ఏళ్ల యువ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ నచ్చడం లేదు. సోషల్ మీడియాలో నెటిజన్లు రోహిత్ తన ప్రవర్తనను మార్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఇలాంటి అసభ్యకరమైన భాష వల్ల రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టమని హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రోహిత్ తండ్రి హనుమంతరావు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి కేసీఆర్పై ఇలాంటి భాషను ఉపయోగించే నైతిక హక్కు రోహిత్కు లేదని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.